మా డాడీకి మేము ముగ్గురం కూతుర్లమని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎగతాళి చేశారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను. సో, అలా అన్న వాళ్ళకి ఒక క్వెషన్ ఏస్తున్నాను. మీ కొడుకులు మిమ్మల్ని ఏం చూసుకుంటున్నారు? మా డాడీ వాళ్ళని మేము ఏం చూసుకోవట్లేదు. మీ కొడుకులు మీకు ఏం పెడుతున్నారు? మా డాడీ వాళ్ళకి మేము ఏం పెట్టట్లేదు. సో, ఇంకోసారి మాట్లాడే ముందు చూసుకొని మాట్లాడండి. అండ్ ఇంకొకటి ఇప్పుడున్న జనరేషన్‌లో కొడుకులు, బిడ్డలని వేరియేషన్ ఏమీ లేదు. ఆడపిల్లల్ని పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత ఎవ్వరుండరు. అమ్మ, నాన్న ఇద్దరే ఉంటారని అనుకుంటారు. అవును, అది నిజమే. బట్ ఇంకొక క్వెషన్ అడుగుతాను మిమ్మల్ని. ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకొని అత్తారింటికి పోతది. సరే, ఓకే. అలా అని మీ కొడుకులు కూడా ఎప్పుడు మీతో ఉంటున్నారా ఊర్లలో? మీరు ఊర్లో ఉంటే వాళ్ళు ఎక్కడనో పోయి జాబులు చేసుకుంటే ఎప్పుడో ఒకసారి అమావాస పుణ్యానికి వచ్చిపోతారు. అండ్ అందరు కామన్‌గానే ఒక మాట, రేపు మనం చచ్చిపోతే మన శవాన్ని కాల్చనీకైనా మనకు కొడుకు ఉండాలని చెప్పి. సో, ఇప్పుడు కొడుకు లేని వాళ్ళందరూ శవాన్ని అయితే కాల్చకుండా అయితే అట్లనే పెట్టట్లే కదా! వాళ్ళ కూతుర్లతో కూడా చేపిస్తున్నారు కదా! సో, ఇప్పుడున్న జనరేషన్‌లో కూతుర్లు, కొడుకులు అందరూ ఈక్వలే. ఆ పాతకాలం నాటి మాటలు ఇంకా మాట్లాడకండి.